అందరికీ నమస్కారం. ఈనాటి మన కథ చరిత్ర పునరావృతం. పక్కనే కూర్చున్న స్నేహితులతో మాట్లాడుతూ గేటు వైపు చూసిన సావిత్రమ్మ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. హఠాత్తుగా నోట్లో నుంచి మాట రావట్లేదు ఆవిడకి. ఆ వస్తున్న మనిషిని చూస్తూ ఉండిపోయింది. ఎరుపు రంగు చీర ధరించి ఓ మోస్తారు జడతో కాస్త నిదానంగా నీరసంగా నడుస్తూ చేతిలో బ్యాగుతో వస్తుందొకావిడ. ఇదేంటి వీళ్ళు ఇక్కడికి వస్తున్నారెందుకు? ఇక్కడ వీళ్ళకేం పని అంటూ ఆలోచిస్తుంది. అసలు సావిత్రమ్మ ఎవరు? ఎవరిని చూసి ఆవిడ అంత ఆశ్చర్యపడుతోంది? అది కూడా చెబుతాను వినండి. సైకిల్ బెల్ కొట్టి ఉత్తరం వచ్చిందమ్మా అన్నాడు పోస్టుమ్యాన్. కానీ ఇంట్లోంచి ఎవరూ బయటికి రాలేదు. సావిత్రమ్మ మీకే ఉత్తరం అన్నాడు ఇంకోసారి కాస్త గట్టిగా. అంతలో పక్కింటి వర్ధిని వచ్చి ఎవరికండి ఉత్తరం అన్నది. సావిత్రమ్మకమ్మా, ఇంట్లో లేదా ఆవిడ అడిగాడు పోస్టుమ్యాన్. ఉన్నారండి, కానీ పాపం వయసైపోయింది కదా, సరిగ్గా వినపడదు అంటూ అమ్మమ్మగారు మీకు ఉత్తరం వచ్చింది అంటూ వర్ధిని లోపలికి వెళ్ళి సావిత్రమ్మను పిలిచింది. బయటకు వచ్చిన సావిత్రమ్మ ఎక్కడి నుండి బాబు ఉత్తరం అడిగింది. మీ అబ్బాయి దగ్గర నుండేనమ్మా అంటూ ఉత్తరం ఇచ్చి వెళ్ళిపోయాడు పోస్టుమ్యాన్. తండ్రి మరణించినప్పటి నుండి 3 నెలలకొకసారి మనీ ఆర్డర్ పంపే కొడుకు ఈసారి ఉత్తరం పంపాడెందుకు? మనసులో అనుకుంటూ పక్కనే ఉన్న వర్ధినితో అమ్మా వర్ధిని, చదివి చెబుతావా ఇందులో ఏముందో అడిగింది. సరే అమ్మమ్మ అంటూ చదివి, అమ్మమ్మ నీ కొడుకు వచ్చే వారం వచ్చి నిన్ను తీసుకెళ్తాడట చెప్పింది వర్ధిని. అలాగే కావలసినవన్నీ సర్దుకోమని రాశాడు. అవునా అంటూ సావిత్రమ్మ లోపలికి వెళ్ళింది. కానీ వరండాలోని మంచంపై కూర్చున్న సావిత్రమ్మకు ఒకటే ఆలోచన. కొడుకు పెళ్ళి అయ్యి 6 సంవత్సరాలయ్యింది, కానీ ఒక్కసారి కూడా మమ్మల్ని పిలవలేదు. అప్పుడప్పుడు వాడే వచ్చేవాడు. 2 సంవత్సరాల క్రితం తండ్రి మరణించినప్పుడు కూడా నన్ను తీసుకెళ్ళలేదు. ఈ 2 సంవత్సరాలలో చాలాసార్లు కొడుకును అడిగాను, నన్ను నీ వద్దకు తీసుకెళ్ళు అని. కానీ ఎప్పుడూ ఏదో ఒకటి చెప్పి మాట దాటవేసేవాడు. అలాంటిది ఇప్పుడెందుకు పిలుస్తున్నాడు అనుకుంది. 4 రోజుల తర్వాత కొడుకు వచ్చాడు. అమ్మా, ఇక ఇప్పటి నుండి నువ్వు నా దగ్గరే ఉంటావు కాబట్టి ఈ ఇల్లు పాడైపోతుంది, అమ్మేద్దామన్నాడు. అయిష్టంగానే ఒప్పుకుంది సావిత్రమ్మ. హుటాహుటీన వారంలో గ్రామంలోని ఇంటిని అమ్మేశాడు కొడుకు. వచ్చిన 12 లక్షలు తీసుకుని తల్లిని తీసుకుని నగరానికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళగానే 5 సంవత్సరాల మనవడిని చూసుకుని సంతోషపడింది సావిత్రమ్మ. మొదట్లో కోడలు పద్మ అత్తగారిని బాగానే చూసుకునేది. మనవడితో కాలక్షేపం చేస్తూ సావిత్రమ్మ కూడా సంతోషంగా కాలం గడిపేది. కానీ మెల్లమెల్లగా కోడలికి ఇంకా ఎన్ని రోజులు ఈ ముసల్దానికి సేవ చెయ్యాలి అని ఇంటి నుండి గెంటేయాలని ఆలోచించడం మొదలుపెట్టింది. రోజూ అత్తగారితో ఇంటి పనంతా చేయించడం మొదలుపెట్టింది. పిల్లవాడికి తినిపించే బిస్కెట్స్ లేదా పాలు తక్కువగా కనపడినా అత్తగారినే అవమానకరంగా మాట్లాడేది కోడలు. పిల్లవాడి బిస్కెట్స్, పాలు దొంగతనం చేయడానికి బుద్ధి లేదా అంటూ తిట్టేది. 62 సంవత్సరాల సావిత్రమ్మ ఇంటి పనులు చేసి అలసిపోయేది. కానీ తల్లిని తిన్నావా అని కూడా ఏనాడు అడగడు కొడుకు. ఒకనాడు రాత్రి నిద్ర మేల్కువ వచ్చి తన గదిలో నీళ్లు అయిపోవడంతో తెచ్చుకోవడానికి వంటగదికి వెళ్ళింది సావిత్రమ్మ. ఆవిడకు కొడుకు కోడలి గది నుండి మాటలు వినపడ్డాయి. ఇంత రాత్రివేళ ఏమి మాట్లాడుతున్నారు అంటూ వారి మాటలను వినింది సావిత్రమ్మ. ఇంకా ఎన్ని రోజులు భరించాలి ఆవిడని? ఎప్పుడు పంపించేస్తారు అడిగింది కోడలు. ఎక్కడికి పంపేది? అయినా నీ వల్లనే అమ్మను తీసుకురావాల్సి వచ్చింది అన్నాడు కొడుకు. నా వల్ల అంటారేంటి? మరి డైమండ్ నెక్లెస్ ఎక్కడి నుంచి వచ్చింది? అమ్మ ఉంటున్న ఇల్లు అమ్మే కొన్నాను. అయినా నీకు ఉదయం నుండి సాయంత్రం వరకు పని చేయటానికి అమ్మ రూపంలో పని మనిషి దొరికింది కదా, ఎందుకు అమ్మను పంపించేయడం అన్నాడు భర్త. భర్త మాటలకు తల ఊపి సరే అన్నట్టు ఊరుకుంది కోడలు. కానీ అత్తగారిని ఎలాగైనా ఇంటి నుండి పంపడానికి ఆలోచిస్తూనే ఉంది. మరోపక్క
కొడుకు తనను ఇక్కడకు తీసుకురావడం వెనక గల కారణం తెలిసి ఏడుస్తూ తన గదిలోకి వచ్చింది సావిత్రమ్మ. రోజులు గడుస్తున్నాయి. ఒకనాడు తల్లిని వదిలి కొడుకు కోడలు సినిమాకి వెళ్ళారు. బాగా రాత్రి అయ్యాక తిరిగి వచ్చారు. మరుసటి రోజు ఆదివారం కావడంతో కొడుకు కోడలు చాలా ఆలస్యంగా నిద్రలేచారు. సాయంత్రం స్నేహితురాలి పార్టీకి వెళుతూ పద్మ తన డైమండ్ నెక్లెస్ వెతికింది. కానీ కనపడలేదు. ప్రసాద్, నా డైమండ్ నెక్లెస్ చూశారా అంటూ ఇల్లంతా వెతికింది. లేదు పద్మ, అయినా ఎక్కడికి వెళ్తుంది? అల్మారాలో బాగా చూశావా అన్నాడు ప్రసాద్. నిన్న సినిమా వెళ్లే ముందు అల్మారాలోనే పెట్టాను, ఇప్పుడు కనపడటం లేదు అంటూ అత్తగారిని చూసింది. మీ అమ్మగారి పనేమోనని డౌటుగా ఉంది అన్నది. ఒకసారి ఆవిడ అల్మారా చెక్ చేయండి అంటూ భర్తతో చెప్పింది. అమ్మ ఎందుకు తీస్తుంది? అయినా అమ్మకంత అవసరం ఏముంది అన్నాడు కొడుకు. పద్మ, నేనెందుకు తీస్తాను? అయినా ఈ వయసులో నేనేం చేసుకుంటాను అన్నది సావిత్రమ్మ. చూస్తే కదా తెలిసేది అంటూ అత్తగారి అల్మారా తెరిచి అంతా చెక్ చేసింది. అల్మారాలోని ఒక మూలలో నెక్లెస్ కనపడింది. చూసారా మీ అమ్మ పని అంటూ తల్లిని కొడుకు ముందు దొంగగా నిలబెట్టింది. ఏంటమ్మా ఇది అంటూ కొడుకు తన గదిలోకి వెళ్ళిపోయాడు. భర్త వెనకాలే గదిలోకి వెళ్ళిన పద్మ, ఇలాంటి దొంగలతో ఈ ఇంట్లో నేను ఉండలేను, మీ అమ్మను ఇంటి నుండి వెళ్ళమనండి, లేదా నేను వెళ్ళిపోతాను అన్నది పద్మ. ఏమీ మాట్లాడలేని ప్రసాద్ మౌనంగా ఉండిపోయాడు. మరోవైపు సావిత్రమ్మ కోడలు కొడుకు ముందు దోషిగా నిలబెట్టినా నా తల్లి అలాంటిది కాదని ఒక్క మాట చెప్పలేదు కొడుకు అంటూ బాధపడుతూ తన గదిలోకి వెళ్ళి వెక్కి వెక్కి ఏడుస్తుంది. అమ్మా అన్న పిలుపుతో కన్నీళ్లను తుడుచుకుంటూ కొడుకు వైపు చూసింది. అమ్మా, బట్టలు సర్దుకో, రేపు నిన్ను ఆశ్రమంలో వదిలేస్తాను. ఇంట్లో పరిస్థితులు చక్కబడ్డాక నేనే నిన్ను మళ్ళీ ఇంటికి తీసుకువస్తాలే, అప్పటిదాకా ఆశ్రమంలో ఉండు అన్నాడు కొడుకు. కొడుకు మాటలకు మౌనంగా తలదించుకుంది సావిత్రమ్మ. మరుసటి ఉదయం తల్లిని తీసుకెళ్లి ఆశ్రమంలో దింపాడు కొడుకు. రోజులు గడుస్తున్నాయి. ఆశ్రమంలో ఉన్నవారు దాదాపు తన వయసు వారే కాబట్టి సావిత్రమ్మ అందరితో కలిసిపోయింది. కొడుకు తల్లిని ఆశ్రమంలో జాయిన్ చేసినప్పుడు అప్పుడప్పుడు వచ్చేవాడు, కానీ మెల్లమెల్లగా రావడం తగ్గించేశాడు. రోజులు గడుస్తూ 20 సంవత్సరాలు గడిచిపోయాయి. తన మనవడు పెద్దవాడయ్యాడు. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ప్రేమ వివాహం చేసుకున్నాడు. గడిచిన ఈ 20 సంవత్సరాలలో ప్రసాద్ అనారోగ్యం కారణంగా మరణించాడు. ఇప్పుడు పద్మ కొడుకు మరియు కోడలితో ఉంటుంది. ఒకనాడు ఆశ్రమంలో సమయం ఉదయం 5 గంటలు. వీస్తున్న చల్లటి పిల్లగాలులు, పక్షుల శబ్దాలతో ఆహ్లాదకరంగా ఉంది గార్డెన్. ఆ ఆహ్లాదకర వాతావరణంలో వాకింగ్ చేస్తూ కొందరు, చెట్ల కింద ఉన్న ఇనుప బెంచీల మీద కూర్చొని మరికొందరు వృద్ధులు సేద తీరుతూ ఉన్నారు. 2-3 చొప్పున గుంపులు గుంపులుగా కూర్చొని మాట్లాడుతున్నారు. అలా నేస్తాలతో ముచ్చట్లాడుతోంది సావిత్రి. పక్కనే కూర్చున్న స్నేహితులతో మాట్లాడుతూ గేటు వైపు చూసిన సావిత్రమ్మ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. హఠాత్తుగా నోట్లో నుంచి మాట రావట్లేదు ఆవిడకి. ఆ వస్తున్న మనిషిని చూస్తూ ఉండిపోయింది. ఎరుపు రంగు చీర ధరించి ఓ మోస్తారు జడతో కాస్త నిదానంగా నీరసంగా నడుస్తూ చేతిలో బ్యాగుతో వస్తుందొకావిడ. ఆవిడ ముఖంలో విచారమో బాధో కోపమో తెలియని భావం కనపడుతోంది. ఓ పెద్ద సూట్ కేసు లాగుతూ ఆవిడ వెంటే వస్తున్నాడొక 27 ఏళ్ల యువకుడు. సావిత్రమ్మ కూర్చున్న ఇనుప బెంచి గేటుకి కొంచెం పక్కగా ఉండటంతో వచ్చేవాళ్ళు సావిత్రమ్మకు కనపడతారు గాని సావిత్రమ్మ మాత్రం వాళ్లకు కనపడే అవకాశం లేదు. వస్తున్న ఆ ఇద్దరూ కలిసి ఆఫీస్ రూమ్ వైపు వెళ్ళిపోయారు. ఇదేంటి వీళ్ళు ఇక్కడికి వస్తున్నారెందుకు? ఇక్కడ వీళ్ళకేం పని అంటూ ఆలోచిస్తుంది. ఓ అరగంట ఆఫీస్ రూమ్లో మాట్లాడిన తర్వాత యువకుడు ఒక్కడే వెళ్ళిపోవడం చూసింది. అతనితో వచ్చిన స్త్రీ లోపలే ఉండిపోయింది. అంటే ఆమె ఇక్కడే ఉంటుందా? అదేంటి? ఎందుకలా? ఆమె ఇక్కడుండడమేంటి అంటూ సావిత్రమ్మ మనసులో ఎన్నో ప్రశ్నలు. ఆ రాత్రి సరిగ్గా 7 గంటలయ్యింది. అందరూ వృద్ధాశ్రమంలోని డైనింగ్ హాల్లో భోజనాలకు చేరారు.
అందరితో పాటు సావిత్రమ్మ కూడా వచ్చి కూర్చుంది భోజనానికి. సరిగ్గా అప్పుడే హాస్టల్ నిర్వాహకురాలు ఆమెను తీసుకువచ్చింది. ఈవిడ పేరు పద్మ. ఈరోజే మన ఆశ్రమంలో చేరారు. ఇక ఇక్కడే ఉంటారు. అందరికీ పరిచయం చేసి, ఆ సావిత్రమ్మ గారు, పద్మ మీ రూములోనే ఉంటారు చెప్పిందావిడ. అప్పుడే ఇటు తిరిగి సావిత్రమ్మను చూసిన పద్మ తెల్లబోయింది. అదేంటి ఈవిడ ఇక్కడుందేంటి? పద్మకి తల తిరుగుతున్నట్టయింది. గట్టిగా టేబుల్నే పట్టుకుంది ఆసరా కోసం. వెళ్ళండి, అక్కడ కూర్చోండి, అందరూ మీతోటి వారే. ఎలాంటి మొహమాటాలు లేకుండా అందరితో కలిసి హాయిగా ఉండండి. సావిత్రమ్మ పక్కన ఖాళీ సీటు చూయించి వెళ్ళిపోయిందావిడ. నెమ్మదిగా సావిత్రమ్మ పక్కకొచ్చిన పద్మ తల వంచుకుని కూర్చుంది. అదేంటంటే మీరు ఇక్కడ అని ఏదో చెప్పబోయింది పద్మ. ముందు భోజనం చెయ్యి పద్మ, గదికెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం చెప్పింది సావిత్రమ్మ. ఇద్దరూ భోజనం చేసి గదిలోకొచ్చారు. గదిలోనే కాసేపు అటూ ఇటూ వాకింగ్ చేసి వచ్చి మంచం మీద కూర్చుంది సావిత్రమ్మ. ఆమె మంచానికి ఎదురుగానే ఉన్న తన మంచం మీద తల వంచుకుని కూర్చుంది పద్మ. కాసేపు ఇద్దరూ మౌనంగా ఉండిపోయారు. పద్మ ఏదో చెప్పాలని ప్రయత్నిస్తోంది కానీ చెప్పలేకపోతోంది. నెమ్మదిగా వచ్చి పద్మ పక్కన కూర్చుంది సావిత్రమ్మ. ఇప్పుడు చెప్పు పద్మ, ఇందాక ఏదో చెప్పబోయావు అడిగింది సావిత్రమ్మ. మీరు ఇక్కడికి ఎలా? తన అనుమానాన్ని పూర్తిగా బయటపెట్టలేకపోతోంది పద్మ. ఆమె ఏమడగాలనుకుంటుందో అర్థమైంది సావిత్రమ్మ గారికి. చిన్నగా నవ్వు నవ్వి, నీ అనుమానం నాకు అర్థమయ్యింది. పక్క ఊళ్ళో వృద్ధాశ్రమంలో ఉండవలసిన నేను ఇక్కడికి ఎలా వచ్చాననే కదా? అవును అన్నది పద్మ. ఆ ఆశ్రమం వారు ఆ స్థలాన్ని లీజుకు తీసుకున్న సమయం అయిపోయిందట. అది ఖాళీ చేయాల్సి వచ్చింది. ఇక్కడ ఎవరో దాతల సహాయంతో ఈ స్థలం తీసుకుని గదులు కట్టారు. పైగా ఇక్కడైతే ఆశ్రమం నడపడానికి అనుకూలంగా ఉంటుందని ఇక్కడికి మార్చారు. అందుకే అక్కడున్న అందరం ఇక్కడకు చేరాం. అది సరే, నీ విషయమేంటి? ఏమైంది నువ్విక్కడా అడిగింది సావిత్రమ్మ. అది అబ్బాయికి ఉద్యోగం వచ్చాక ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అమ్మాయి కూడా పెద్ద చదువులు చదివింది. యుఎస్లో జాబు వచ్చింది. అందుకే ఇద్దరు విదేశాలకు వెళ్తున్నారు. ఆయన సంగతి మీకు తెలిసిందేగా. ముందే తన దారి తను చూసుకొని ఏ బాదరాబందీలు లేకుండా హాయిగా పైకెళ్ళిపోయారు. ఇక నేను ఒంటరిగా, అందుకే నన్ను ఇక్కడ అంటూ బాధపడింది పద్మ. భార్యను తీసుకువెళ్తున్నప్పుడు నిన్ను వెంట తీసుకుపోవచ్చుగా. ఈ మాటలు సావిత్రమ్మ బయటకు అనలేదు, మనసులో అనుకుంది. అబ్బాయి తనతో పాటు పనిచేస్తున్న అమ్మాయినే ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ అమ్మాయికి విదేశాలలో ఉండాలని చాలా కోరికట. అందుకే పెళ్లికి ముందే ఇద్దరూ మాట్లాడుకున్నారు. ఆ అమ్మాయి, తనతో పాటు నా కొడుకు కూడా అక్కడ ఉద్యోగం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. వివాహమయ్యాక కొడుకుకు కోడలికి విదేశంలో ఉద్యోగం వచ్చింది. అత్తయ్య, వెంటనే మిమ్మల్ని మాతో పాటు తీసుకెళ్లడం కుదరదు. కొద్ది రోజుల తర్వాత వీసా తీసి తీసుకెళ్తాము అన్నారు. పోనీ నా కాళ్ళు చేతులు బాగానే ఆడుతున్నాయి కదా, సొంతింట్లోనే ఒక్కదాన్ని ఉండగలను, భయం లేదని చెప్పాను. అమ్మా, ఈ వయసులో ఎప్పుడెలా ఉంటుందో చెప్పలేం. ఒక్కదానివి ఉండటం అంత మంచిది కాదు. వృద్ధాశ్రమంలో అయితే నీ వయసు వాళ్ళే చాలామంది ఉంటారు. నీ తోటివారి మధ్యలో అయితే నీకు ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి ఆశ్రమంలో కొద్ది రోజులు ఉండు. వీసా తీశాక నేను వచ్చి నిన్ను తీసుకెళ్తాను అన్నాడు కొడుకు. అలాగే ఎవ్వరూ లేకుండా ఖాళీగా ఉంచితే ఇల్లు పాడైపోతుందని ఇల్లు కూడా అమ్మేశారు. అందుకే నన్ను ఇక్కడ చేర్పించారు వివరంగా చెప్పింది పద్మ. సావిత్రమ్మకు 20 ఏళ్ల కిందటి ఇంటి భాగోతం గుర్తొచ్చింది. ఒక్కసారిగా గతంలోకి వెళ్ళిపోయింది ఆవిడ. అదే సమయంలో పద్మ కూడా ఆలోచనల్లోకి జారిపోయింది. ఇద్దరి ఆలోచనలకు మూలం ఒక్కటే, కేంద్రం ఒక్కటే, నేపథ్యం కూడా ఒక్కటే, వేదిక ఒక్కటే. అందుకే ఇద్దరి ఆలోచనలు ఒక్క దగ్గరికే వెళ్ళాయి. గతం కళ్ళ ముందు కనిపించింది. తన చేతి మీద మరో చేతి స్పర్శ చల్లగా తగలడంతో ఉలిక్కిపడి
ఆలోచనల్లోంచి బయటపడి ఈ లోకంలోకొచ్చింది సావిత్రమ్మ. సావిత్రమ్మ 2 చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుని ఏడుస్తుంది పద్మ. అరే, ఏమైంది పద్మ, ఎందుకు ఏడుస్తున్నావు? అడిగింది సావిత్రమ్మ. అత్తయ్య, నన్ను క్షమించండి. నేను చేసిన పాపం నన్నెలా వెంటాడిందో చూశారా? అసలు ఆ నెక్లెస్ అంటుండగానే సావిత్రమ్మ, తెలుసు, అల్మారాలో నెక్లెస్ నువ్వే పెట్టావు. మీరు సినిమా వెళ్ళే రోజున నేను గదిలో నిద్రపోతున్నాను అనుకున్నావు. అందుకే వచ్చి నెక్లెస్ పెట్టి వెళ్ళావు. కానీ నేను అంతా చూశాను. నా వల్ల మీరు గొడవ పడకూడదని ప్రసాద్తో చెప్పలేదు. అయినా ఆ నెక్లెస్ కోసమే ప్రసాద్ ఇల్లు అమ్మేసి నన్ను మీ దగ్గరకు తీసుకువచ్చాడని నాకు తెలుసు. అందుకే నెక్లెస్ విషయం వాడికి చెప్పినా ఉపయోగం ఉండదని నాకు తెలుసు. అందుకే ప్రసాద్కు చెప్పలేదు అన్నది సావిత్రమ్మ. ఒకప్పుడు తనను వృద్ధాశ్రమానికి సాగనంపిన తన కోడలు పద్మ కూడా తన దారిలోనే ఇక్కడికి రావడం ఎంత ఆశ్చర్యం! చరిత్ర పునరావృతం కావడం అంటే ఇదేనన్నమాట. కోడలు పద్మను చూసి మనసులో అనుకుంది అత్త సావిత్రమ్మ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.